నమస్కారం అందరికి. ఇవాళ మనతో డాక్టర్ రామకృష్ణ ఆరాధ్యలో ద సిఇఓ ఆఫ్ జెంక్లెస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ద రీసెర్చ్ హెడ్ ఆఫ్ జెనోర్వేర్ మనతో ఉన్నారు. సో ఇవాళ మనం ఆస్టియోఆర్థరైటిస్ గురించి తెలుసుకొని మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. జెనోర్వేర్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఆస్టియోఆర్థరైటిస్ గురించి చెప్పుకుంటాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులతో కలిపి పంచుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్. ఈ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఇది కూడా కీళ్ల వ్యాపమే. మన లాస్ట్ ఎపిసోడ్ లో రొమటైడ్ ఆర్థరైటిస్ గురించి చెప్పుకున్నాం, ఇవాళ ఆస్టియోఆర్థరైటిస్ గురించి చెప్పుకుంటున్నాం. అయితే బేసిక్ గా రొమటైడ్ ఆర్థరైటిస్ కి ఆస్టియోఆర్థరైటిస్ కి డిఫరెన్స్ ఏంటంటే, మనం రొమటైడ్ ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకున్నాం. ఆస్టియోఆర్థరైటిస్ ఏంటంటే డీజనరేషన్ ఆఫ్ బోన్స్ వల్ల జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇది బోన్ కి మధ్యలో ఉండేటువంటి కార్టిలేజ్ అనేటువంటి ఒక సాఫ్ట్ బోన్ ఉంటుంది, అది అరిగిపోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధి అనమాట. దీని లక్షణం ఏంటంటే మొత్తం బోన్స్ అన్ని కూడా పెయిన్ వస్తుంది, మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది, నడవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. దీంతో పాటు స్వెల్లింగ్ వస్తుంది, రెడ్నెస్ కూడా వస్తుంది. ఆ పర్టికులర్ పార్ట్ బాగా వాపు చెంది రెడ్ గా అయిపోవడం జరుగుతుంది. సో దాంతో ఏమంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతుంది. దీనికి కూడా మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది కామన్. ఇది ముఖ్యంగా ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఎవరికి వస్తుందంటే ఒక పర్టికులర్ ఏజ్ దాటిన వాళ్ళకి వస్తుంది, డీజనరేషన్ ఆఫ్ బోన్స్. కానీ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఈ ఎర్లీ ఏజింగ్ అనేటువంటి ఒక భూతం వల్ల చిన్నపిల్లలకు కూడా ఇవాళ ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. ఎందుకంటే డీజనరేషన్ ఆఫ్ ద బోన్స్ అక్కడ వేర్ అండ్ టేర్ వల్ల కాకుండా ఈ పొల్యూషన్ వల్ల వాళ్ళకి ఈ డీజనరేషన్ ఆఫ్ బోన్స్ జరుగుతుంది అని కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయన్నమాట మనకి. అయితే ఈ ఆస్టియోఆర్థరైటిస్ మనం చెప్పుకునేటప్పుడు ఇంకొక గ్రూప్ ఏదంటే ఒబిసిటీ. బాగా లావుగా ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆస్టియోఆర్థరైటిస్ తొందరగా వచ్చే అవకాశం. ఎందుకంటే బాడీ వెయిట్ అంతా ఎవరు మొయ్యాలి? ఈ జాయింట్సే కదా మొయ్యాలి. సాధారణంగా ఆస్టియోఆర్థరైటిస్ ఏంటంటే లార్జ్ జాయింట్స్ కి వస్తుంది అనమాట. ముఖ్యంగా మన మోకాళ్ళు, తర్వాత ఇందులో వచ్చేటువంటి యాంకులు, వీటికి వచ్చేటువంటి డీజనరేషన్ ఆఫ్ ద బోన్స్ అక్కడే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఆస్టియోఆర్థరైటిస్ అనేది అక్కడ దాన్ని చాలా ఈజీగా గుర్తించవచ్చు. మీరు సిమ్టమ్స్ అన్ని చెప్పాను కదా, మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది, నడవలేరు, స్వెల్లింగ్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది, ఒక్కొక్కసారి బాడీ టెంపరేచర్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది ఆస్టియోఆర్థరైటిస్ లో. అయితే ఈ ఆస్టియోఆర్థరైటిస్ సంబంధించినటువంటి విషయం ఏంటంటే మహాభారతంలో కూడా దీని తాలూకా వర్ణన ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే మహాభారతం చదువుతున్నప్పుడు కానీ దాన్ని వింటున్నప్పుడు కానీ అత్యంత వృద్ధుడు భీష్ముడు అనుకుంటాం మనం, కానీ భీష్ముడు కాదు. భీష్ముడు తాలూకా తండ్రి శంతనుడు తాలూకా అన్నయ్య తమ్ముడు, బ్రదర్ అంటారు. బ్రదర్ అంటే ఇంగ్లీష్ లో తమ్ముడు అవచ్చు, అన్న అవ్వచ్చు. ముఖ్యానికి అతని బ్రదర్ ఒకడు ఉంటాడు, అతని పేరు బాహ్లికుడు. ఈ బాహ్లికుడికి కీళ్ళు అరిగిపోయి నిజానికి వృద్ధుడు అనమాట. ఎందుకంటే భీష్ముడి కన్నా చాలా పెద్దవాడు, తండ్రి తాలూకు వయసు వాడు అంటే ఇంకా పెద్దవాడు కదా. ఈ బాహ్లికుడు కొడుకు ఒకడు ఉంటాడు, వాడి పేరు సోమదత్తుడు, వాడి కొడుకు భూరిశ్రవుడు. వీళ్ళందరూ కూడా అంటే ముఖ్యంగా బాహ్లికుడు ఏం చేశాడంటే పసుపు కట్లు వేసుకొని కీళ్ల దగ్గర, ముఖ్యంగా మోకాళ్ళ దగ్గర పసుపు కట్లు వేసుకొని యుద్ధానికి వచ్చాడు అంటారంటే ఆ రోజుల్లో అంత వయసులో సమరోత్సాహం ఉండేది. ఈ పసుపుని ముద్దగా చేసి కట్లు కట్టి యుద్ధానికి రావచ్చు అంటే పసుపు ఈ ఆస్టియోఆర్థరైటిస్ పనిచేస్తుంది అనేటువంటి ఒక చిన్న సందర్భం మహాభారతంలో ఉంది. దాన్ని మనం సాంస్క్రిట్ మూలం చదివిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతూ ఉంటుంది. ఇంకపోతే ఈ కర్కరీన్ అంటే ప్రోడక్ట్ ఈ ఆస్టియోఆర్థరైటిస్ మీద ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పుకునే ముందు ఏంటంటే కర్కరీన్ తాలూకా నిర్మాణం చెప్పుకుందాం మనం. కర్కరీన్ అనేటువంటిది కర్కుమిన్ అనేటువంటి పదార్థంతో చేసింది. ఈ కర్కుమిన్ పసుపులో ఉంటుంది. పసుపులో కర్కుమిన్ 5% ఉంటుంది. మేము దాన్ని 95% కర్కుమిన్ చేసాం. అంటే మీకు కర్కుమిన్ టాబ్లెట్ ఇస్తున్నాం మీకు, పసుపు నుంచి తీసినటువంటి కర్కుమిన్. అయితే ఈ కర్కుమిన్కి ఒక డ్రాబ్యాక్ ఉంది. మీరు ఎంత కర్కుమిన్ ఇచ్చినా బాడీలో 5% అబ్జార్బ్ అవుతుంది. దీన్ని 100% అబ్జార్బ్ చేయాలంటే మన పురాణాల్లో వర్ణించినటువంటి వర్ణం ప్రకారంగా పైపరీన్, నేను ఇందాక చెప్పినటువంటి బాహ్లికుడు పసుపు మిరియాలు నూరినటువంటి ముద్దలు మాత్రమే ఆ కీళ్ల దగ్గర కట్టుకున్నాడు అని ఉంటుంది అనమాట. అంటే మిరియాలకి ఈ పసుపుని పూర్తిగా అబ్జార్బ్ చేసే గుణం ఉంది అని ఆ రోజుల్లోనే మనకు చెప్పారు. దాన్ని ఇక్కడ నేను ప్రయోగించాను. అయితే మిరియాల్లో పూర్తి సబ్స్టెన్స్ కాకుండా పైపరీన్ అనేటువంటి ఒక పదార్థం ఉంది, అదే ఈ జాయింట్స్ మీద బాగా పనిచేస్తుంది. అంటే కర్కుమిన్ ని ఎన్హాన్స్ చేస్తుంది, కర్కుమిన్ తాలూకా అబ్జార్ప్షన్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఈ పైపరీన్ దీనికి యాడ్ చేయడం జరిగింది. అయితే కర్కుమిన్కి ఉండేటువంటి అద్భుత లక్షణాన్ని ద్విగుణీకృతం చేయాలి అంటే దాని తాలూకా పవర్ ని ఎన్హాన్స్ చేయాలంటే కొన్ని యాంప్లిఫైర్స్ వాడాం. అందులో ఫస్ట్ యాంప్లిఫైర్ ఏంటంటే జింజిరాల్.
జింజర్ నుంచి తీసినటువంటి జింజరాల్, దీన్ని మనం జింజర్ అంటాం, అల్లం కూడా అంటాం. ఈ అల్లం, పసుపు, ఇంకొక పదార్థం ఉంది గ్యాలంగాల్ అని. ఈ మూడు కూడా ఒకే కుటుంబానికి చెందినవి, జింజబరేసి అనేటువంటి కుటుంబానికి చెందినవి. వీటి లక్షణాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఇన్ఫాక్ట్ గ్యాలంగాల్ ఏంటంటే నా ఉద్దేశంలో అది ఇంకా శాస్త్రం పూర్తిగా పరిశోధించినటువంటి ఒక పదార్థం. దాంట్లో కూడా అద్భుతమైన గుణాలు ఉన్నాయి. పసుపుకి ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో గ్యాలంగాల్ కూడా అంత మంచి గుణాలు ఉన్నాయి. అయితే గ్యాలంగాల్ అవైలబిలిటీ తక్కువ కాబట్టి అది అంత పాపులరైజ్ కాలేదు. ఆ గ్యాలంగాల్ నుంచి తీసినటువంటి గ్యాలంజిన్ అనేటువంటి సబ్స్టెన్స్ ఈ కర్కరీన్ టాబ్లెట్ లో కలిపాం. అంటే కర్కరీన్ లో ఏంటి కలిపాం మనం? గ్యాలంగాల్, జింజరు, కర్కుమిన్ ప్లస్ పైపరిన్. ఇది కాకుండా ఒక అద్భుతమైనటువంటి ఇంకొక యాంప్లిఫైర్ ఉంది. దాన్ని ఏమంటాం అంటే హోలీ బాసిల్ అంటాం, తులసి. ఈ తులసి నుంచి తీసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్స్ట్రాక్ట్ ఇందులో కలపడం జరిగింది. దీన్ని అడాప్టోజన్ అంటాం. అడాప్టోజన్ అంటే ఏంటంటే మన దేహానికి ఏమి కావాలో అది ఇస్తుంది అన్నమాట. అందుకని దీన్ని అడాప్టోజన్ అంటారు. ఇక్కడ ఏంటి, మన కర్కుమిన్ అబ్జార్ప్షన్, ఎన్హాన్స్మెంట్, యాంప్లిఫికేషన్ కావాలి కాబట్టి ఈ తులసి వాటన్నిటిని చేస్తుంది. ఇవి కాకుండా ఈ తులసిని, గ్యాలంగాల్ని, పైపరిన్ని, జింజర్ మిశ్రమాన్ని కరెక్ట్ గా ఎక్కడ అవసరమో అక్కడికి తీసుకెళ్లి డెలివరీ చేస్తుంది అన్నమాట. అంత అద్భుతమైనటువంటి మాలిక్యూల్ ఇది తులసి. ఇవన్నీ కలిపినటువంటి పదార్థమే కర్కరీన్. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే లాస్ట్ ఎపిసోడ్ లో కూడా మనం చెప్పుకున్నాం రొమటైడ్ ఆర్థరైటిస్ మీద ఏ విధంగా పనిచేస్తుందో అని. అదే మోడ్ ఆఫ్ యాక్షన్ దీంట్లో ఉంటుంది. అంటే ఏంటి, ముఖ్యంగా ఇది పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఎందుకు ఇది పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే అతి పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ జీన్ ఒక ప్రోటీన్ కాంప్లెక్స్. దాని పేరు ఏంటంటే NFKB అంటాం అన్నమాట. అంటే న్యూక్లియో ఫ్యాక్టర్ కప్ప బి. దీన్ని డియాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా, పెయిన్ అయినా వెంటనే తగ్గుతుంది. దీనికి ఇంకో మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే సైటోకైన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. యాక్చువల్గా సైటోకైన్స్ ఆర్ ది ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్. వీటిని తగ్గించడం వల్ల ఏం జరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది. ఇవి కాకుండా మన కర్కుమిన్కి, ఆ కర్కరీన్కి ఇంకొక అద్భుతమైన యాక్షన్ ఉంది. దాన్ని మనం ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అంటాం. ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ వల్ల ఏం జరుగుతుందంటే ఇది ఫ్రీ రాడికల్స్ ని కంప్లీట్ గా స్కావింగ్ చేసి పడేస్తుంది. ఫ్రీ రాడికల్ కూడా మనకి డ్యామేజ్ రిస్ట్రిక్ట్ చేస్తాయని చెప్పుకున్నాం కదా. ముఖ్యంగా యంగ్ ఏజ్ లో వచ్చినటువంటి ఆస్టియోఆర్థరైటిస్ కి ఇది బాగా పనిచేస్తుంది. వాళ్ళకి ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ వల్లే ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. మామూలుగా ఆస్టియోఆర్థరైటిస్ మనం ఏ విధంగా చెప్పుకున్నాం, డీజనరేషన్ డిసీజ్ ఆఫ్ ది బోన్స్ అనుకున్నాం కదా. ఇది ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఆఫ్ ది జాయింట్స్ వల్ల, ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల, లేకపోతే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషియస్ వల్ల డ్యామేజ్ జరుగుతుంది. ఆ డ్యామేజ్ ఇది తగ్గిస్తుంది. ఎందుకని సైటోకైన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి మోడ్ ఆఫ్ యాక్షన్. ఇవన్నీ కాకుండా ఆస్టియోఆర్థరైటిస్ మాత్రమే ప్రత్యేకంగా పనిచేసేటువంటి ఒక గుణం ఈ కర్కరీన్ లో ఉంది. అదేంటంటే కాండ్రోప్రొటెక్టివ్. ఇదేం చేస్తుందంటే కాండ్రోప్రొటెక్టివ్ అనేటటువంటి ఇది కాండ్రోజెన్స్ ని యాక్టివేట్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది కాండ్రోప్రొటెక్షన్ ని. ఇదేం చేస్తుంది, కార్టిలేజ్ బోన్ ని రీజనరేట్ చేసేటువంటి శక్తి దీనికి ఉంది. దీన్ని ఏమంటామంటే మనం కార్టిలేజ్ బోన్ రీజనరేట్ కావాలనుకుంటే ఈ కాండ్రోప్రొటెక్టివ్ సబ్స్టెన్సెస్ కావాలి, కాండ్రోజెనెటిక్ కావాలి. ఇవన్నీ కూడా ఈ కర్కరీన్ లో ఉన్నాయి అన్నమాట. ఈ కర్కరీన్ లో ఉన్నాయి. గురించి మాకు చాలా చక్కగా వివరించారు డాక్టర్. సో నాకు తెలిసిన వాళ్ళలోనే చాలా మంది ఈ ఆస్టియోఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు. సో వాళ్ళు మీ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఎలా? చక్కటి ప్రశ్న అనిత. ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే చాలా సింపుల్. ఈ కింద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్ కి మీరు కాల్ చేస్తే మా టెలికాలర్స్ మీకు ఆన్సర్ చేయడమే కాదు, ఈ ప్రోడక్ట్ ని మీ ఇంటికి, మీ గుమ్మం ముందు డెలివరీ చేస్తారన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి.